క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులందరికీ ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా మిమ్మల్ని దర్శించుటకు ప్రభు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని ప్రియులారా, పరిశుద్ధ ఆదివారం, పునరుద్ధాన ఆదివారం. కూర్చున్న మీరు, లైవ్లో చూస్తున్న మీరు సంతోషంగా లేండి. మీ మందిరాలకి త్వరగా లేచి వెళ్ళండి. ఈరోజు ఈ శుభవచనం ద్వారా ప్రభు మీ జీవితాల్లో ఘనకార్యాలు చేయనుగాక. చింతలతో కూర్చున్నారా, సమస్యలతో కూర్చున్నారా, ఆయా ఆలోచనలతో కూర్చున్నారా, ప్రభు మీ ప్రతి కలవరాన్ని కొట్టివేనుగాక, మీకు సమాధానం కలుగజేయునుగాక, మీకు కృప దయచేయునుగాక. ఈరోజు ఈ శుభవచనంలో మనందరము ఒక మాట ధ్యానం చేద్దాం. 64వ సంకీర్తనలోకి వచ్చాం. 64వ సంకీర్తన 9వ వచనం, ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. ఈరోజు మన శుభవచనం ఆయన కార్యములు, దేవుని కార్యములు. యేసయ్య కార్యములు చేసే దేవుడు. ఆయన కార్యాలు చాలా గొప్పవి, గంభీరమైనవి. కీర్తన గ్రంథంలో దేవుని కార్యాల గురించి ఒక 5 ప్రాముఖ్యమైన మాటలు రాశారండి. ఆయన కార్యాలు ఎటువంటివి? ఆయన కార్యములు భీకర కార్యములు, మైటీ వర్క్స్ కదండి. దేవుని కార్యాలు పరాక్రమ కార్యములు, మార్వలెస్ వర్క్స్. ఆయన కార్యములు సాహస కార్యములు, అడ్వెంచరల్ వర్క్స్ కదండి. ఆయన కార్యములు సాహస కార్యములు. ఆయన కార్యములు గొప్ప కార్యములు, గ్రేట్ వర్క్స్. గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఏ కార్యాల కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితంలో గొప్ప కార్యాలు, సాహస కార్యాలు, భీకర కార్యాలు, పరాక్రమ కార్యాలు, అంత మాత్రమే కాదు, ఆశ్చర్య కార్యాలు, వండర్ఫుల్ వర్క్స్ యేసయ్య చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ దగ్గరకు వచ్చి, యేసు ప్రభు శిలువ దగ్గర నీ జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే దేవుని బలమైన శక్తిగల కార్యాలు నీవు నేను చూస్తాను కదా. ప్రభు శిలువ దగ్గర మన జీవితాలకు సంబంధించిన ఘనకార్యాలు, గొప్ప కార్యాలు ప్రభు చేసేవాడు. ఆయన కార్యాలు మనం అనుభవిస్తాం. కాబట్టి ఉదయకాలమున దేవుని ఆశ్చర్య కార్యాలు, దేవుని భీకర కార్యాలు, దేవుని పరాక్రమ కార్యాలు, దేవుని గొప్ప కార్యాలు, దేవుని సాహస కార్యాలు నీ జీవితంలో జరగాలంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించండి. యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడని యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించండి. ప్రభు మీ జీవితంలో, మనందరి జీవితాల్లో ఈరోజు ఘనకార్యాలు, భీకర కార్యాలు, సాహస కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన కార్యాలు ఎంతో గొప్పవి. ఆయన కార్యాలు మన ఊహకు అందవండి. మనం అడుగు వాటిన్నిటికంటే, ఊహించు వాటిన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. ఈరోజు ఆయన జీవితంలో నువ్వు ఏ కార్యాల కోసం కనిపెడుతున్నావో, మనం కని విని ఎరుగని అద్భుత కార్యాలు, సాహస కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. విశ్వసించాలైతే యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు శిలువ దగ్గర నీ పాప నొప్పుకొని విడిచిపెట్టాలి. యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడని విశ్వసించండి. యేసయ్య ఈరోజు మీ జీవితంలో ఘనకార్యాలు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయన కార్యాల ద్వారా మీరందరూ దీవించబడబోతున్నారు, మనందరం దీవించబడబోతున్నాం. యేసయ్య మీ కుటుంబంలో, మీ జీవితంలో ఈరోజే ఆయన సాహస కార్యాలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా తండ్రి, ఆయన కార్యములు అనే మాట ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ శుభవచనాన్ని బట్టి స్తోత్రాలు. విన్న మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. మా జీవితాల్లో గొప్ప కార్యాలు, సాహస కార్యాలు, అద్భుత కార్యాలు, పరాక్రమ కార్యాలు, భీకర కార్యాలు చేసే గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈరోజు విన్న ఈ శుభవచనం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు పరిశుద్ధ ఆదివారం, మొదటి ఆదివారం అయ్యా, బిడ్డలందరూ మందిరానికి సిద్ధపడి వెళ్ళుటకు నీ కృప దయచేయండి. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో, ఎవరు బలహీనతతో ఉన్నారో
వారిని ముట్టి బాగు చేయండి. మందిరాలకు వెళ్ళి మిమ్మల్ని స్తుతించి గణపరచుటకు సహాయం దయచేయండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి. సేవకులను మీరు బలపరచండి, దీవించండి. సేవకుల ద్వారా మీరు ఘనమైన కార్యాలు జరిగించండి. శక్తికి మించిన కార్యాలు చేయండి ప్రభా. అయా ఈరోజు నాయన పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న సంఘ సభ్యులందరిపై, వారి కుటుంబాలపై కూడా మీ దీవెనలు దయచేయండి. అయా తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టి బాగు చేయండి. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న బిడ్డలను మిక్కిలి దీవించండి మా తండ్రి. అయా తండ్రి, ప్రతి ఒక్కరిపై మీ దీవెనలు కుమ్మరించండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో వినుకొండ ప్రాంతంలో ఉన్నవారు ఆకర్షితులై ప్రభా ఆసక్తితో మందిర ఆవరణలోకి రావడానికి సహాయం దయచేయండి. వినుకొండ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే ఈ కార్యక్రమాలు చూస్తున్నారో వారిని మీరు ప్రేరేపించండి నాయన. మీరు నన్ను పైకెత్తిన యెడల నేను మనుషులను ఆకర్షిస్తానన్నారు. మీ సిలువ దగ్గరికి నీ ప్రజలను చేర్చుకొని ఈరోజు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న ఆరాధనలో మీరు తోడుగా ఉండి మీ సేవకుని బలపరిచి మీరే వాడుకొనమని ప్రార్థన చేస్తున్నా. శక్తిగల కార్యాలు మందిరంలో జరిగించి, నీ ప్రజల మధ్యలో జరిగించి, మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, ఇంతవరకు మీరు చేసిన మేలుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దిన జీవితయాత్రలో మేము ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని, ఈరోజు నిలబడుతున్న సేవకులందరూ మీరు అభిషేకించి బలపరిచి వాడుకొనమని, వినుకొండలో పరిచర్య చేస్తున్న సేవకులను దీవించమని, ఒక్కొక్కరి మీద మీ ఆత్మాభిషేకాన్ని నుంచి సేవకులు, సంఘాలు, సార్వత్రిక సంఘాల్లో జరుగుతున్న పరిచర్లన్నిటి మీరు ఆశీర్వదించి ప్రతి ఆటంకాలు తొలగించి మంచి వాతావరణం ఇచ్చి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి ద్వారా జరుగుతున్న పరిచర్యలకు, సార్వత్రిక సంఘానికి, ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.